తీసుకోండి. పార్వతి, ఈ సంవత్సరం మన పంట మీద వచ్చిన డబ్బు. ఏమిటండి ఇవి? గాజులు. భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చే సంక్రాంతికి నీకు బంగారపు గాజులు చేయిస్తా. బంగారం లాంటి భర్త, ముత్యాల లాంటి బిడ్డలు ఉండగా నాకు నగలెందుకండి? పార్వతి, నువ్వు నా భార్య కావటం నిజంగా నా అదృష్టం. మళ్ళీ మరి నా మామూలుది మరి నాకు పార్వతి, నేను అలా పొలం వెళ్ళొస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి, పాపకు భోగి పడిపోయాను. అలాగే. ఓ వెంకయ్య, ఏమిటి ఇలా వచ్చావు? బాబు గారు సాగు బతుకులు ఉన్నారు. రాజశేఖరమా? అవును బాబు, నీకోసమే కలవరెత్తాను. ఇంకా ఆలస్యం చేస్తే ఆఖరి చూపు కూడా దక్కదు. రండి బాబు, రైలు చిత్తంగా ఉంది. రండి బాబు. పద. రామయ్య ఇంకా రాలేదా? మనిషిని కూడా పంపాం బావగారు, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. రాజా, రాజా, ఏమిట్రా ఈ దారుణం? నీలాంటి మంచివాడికి దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా రామయ్య? బలరాం, బావగారు. విశ్వం, అన్నగారు. కాంతమ్మ, మీరందరూ బయటకు వెళ్ళండి. బావగారు, ఒక్కసారి నా స్నేహితుడితో మనసు విప్పి మాట్లాడుకోనివ్వండిరా. ఉండే. అలాగే బాబు. రాజా, రామ, ఏ క్షణంలో ఈ గుండె ఆగిపోతుందో నాకే తెలియదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ బలరాం ఉన్నాడే, వాడు నాకు స్వయానా బావమరిది. ఆ విశ్వనాథం ఉన్నాడే, వాడు నాకు వరుసకి తమ్ముడవుతాడు. వీళ్ళందరూ ఉండగా నిన్నే ఎందుకు పిలిపించానో తెలుసా? నా చివరి కోరిక తీరుస్తావని రాము. నా ప్రాణాలైనా ఇస్తాను రాజా. నన్నేం చేయమంటావు? చిన్నతనంలోనే తల్లిని పోగొట్టు ఇప్పుడు నేను కూడా దూరం అవుతున్నాను. ఏ లోటు రాకుండా నా బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేయాలి రాము. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం. అర్థమైందా? ఈ బంధువులంతా విషనాగులు. కాస్త అజాగ్రత్తగా ఉంటే కాటు వేస్తారు. వాళ్ళని ఎప్పుడూ ఒక కంటితో కనిపెట్టుకుని ఉండాలి. రాజా, అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. పాపను నా కంటికి రెప్పలాగా కాపాడతాను. బలరాం, నాకు అదే చాలు రాము. రాజా, డాక్టర్, మరేం పర్వాలేదు, ప్రాణగానే అందుతుంది. ఒక 10 నిమిషాల్లో స్పృహ వస్తుంది. తెలుగు రాగానే ముందు. వెంకయ్య, రాజా, రామయ్య, రాజా, రామయ్య, రాజా, మన పట్ల దేవుడు ఉన్నాడు. నీ బిడ్డ అదృష్టవంతురాలు. నువ్వు నిండుగా నూరేళ్ళు బతుకుతావని డాక్టర్ ఇప్పుడే చెప్పారు. ఈ మందు తక్కువ. రాజా, 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 రామయ్య, సాధించు నీ నక్కమేనయ్య. స్నేహితుడిగా నటించి మా బావగారిని పుట్టను పెట్టుకుంటావు. మందులో విషం కలిపి మా అన్నయ్య ప్రాణాలు తీస్తావా? నువ్వింత ద్రోహం చేస్తావనుకుంటే ఒక్క నిమిషం కూడా మా బావగారిని వదిలిపెట్టి ఉండేవారం కాదు. ముద్దాయి రామయ్య మందులో విషం కలిపి జమీందారు రాజశేఖరాన్ని
ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ఆధారపూర్వకంగా నిరూపించబడింది. అందువలన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. సమయానికి తోడబుట్టిన వాళ్ళ వచ్చి నన్ను కాపాడా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. దాందే ఉందమ్మా, సాటి మనిషిగా సాయపడ్డాను. నువ్వు ఈ ఊరికి కొత్త? అవును, నా పేరు మల్లి. మాది కొండవతలున్న పల్లె. అలాగా, ఒక్కటిగా వెళ్ళగలవా లేకపోతే కూడా వచ్చి దిగబెట్టమంటావా? పర్వాలేదన్నయ్య, వస్తాను. అమ్మో అమ్మో నాయుడు, ఓ దేవుడు, నా చేను, నా పైరు, నా కంకులు, అమ్మో అమ్మో ఎంత దారుణం. రే గోపి, లేనిపోని పత్రాల్లో పడి నా పైరు ధ్వంసం చేశావు కదరా. ఏమిటి మావయ్య నోటికొచ్చినట్టు మాట్లాడతావు? పాపం, ఒక ఆడపిల్ల మీద రౌడీలు విరుచుకున్నారు. అవును, పెద్ద వీరులో వెళ్ళి వాళ్ళ ఎదిరించి ఆ పిల్లలు కాపాడావు, అంతేగా? నీకంత కొట్టుకోవాలంటే ఆ బండ మీద ఆ కొండ మీద కొట్టుకోపోయారా? నా నోటి మీద కొట్ట. నన్నేం చేయమంటావు మావయ్య? ఆ విధంలో ఈ పైరంత పడింది. నువ్వు ఇలా ఊరికి ఉపకారాలు చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేను సర్వ నాశనం అయిపోతాను, అప్పుడు తిందుకు ఆయన కొడుకు చెప్తున్నాను. చూసావా పార్వతమ్మ, నీ కొడుకు చేసిన ఘనకార్యం ఏడాదికి సరిపడే పంటంతా ఎందుకు పనికి రాకుండా చేశాడమ్మా. ఈ ఒక్కసారికి వాడిని క్షమించన్నయ్యా. క్షమించాలి, అంతకంటే నేను మాత్రం చేయగలిగిందే ఉంది. దిక్కులేని వాళ్ళని చేరదీసినందుకు నాకు ఈ శాస్త్రి జరగవలసిందే. చిచి. నువ్వే చెప్పమ్మా, ఒక ఆడపిల్లకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోను? నీ మనసు నాకు తెలుసు బాబు, కానీ ఒకరి అండను బ్రతికే వాళ్ళం, మరొకరికి అండ కాలేం. గుర్తుంచుకో. కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి. ఈ ముసలి పేరుతో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్టు శనన్నట్టు. ఇదిగో ఇది ఉంచు. అసలు ఇప్పుడు నీకు ఏం తక్కువైందని? ఏడ్చినట్టుంది సరసం. ఏం తక్కువైందా? సోడా డబ్బా తీసుకురమ్మని చెప్పి 10 రోజులైంది, తెచ్చారా? కనకం, నాకెన్ని పనులు చూస్తూనే ఉన్నావు కదా. అటు పొలం పనులే చూసుకోనా, ఇంటి పనులే చూసుకోనా, వడ్డీ డబ్బులే వసూలు చేసుకోనా, నిన్నే చూసుకోనా? ఇదిగో ఇది ఉంచు. డబ్బు డబ్బు డబ్బు, మీకెంతసేపు డబ్బే ముఖ్యం. అందమైన పడుచు పెళ్ళా ఉందే, దాని అచ్చటా ముచ్చటా తీర్చాలన్న ఆలోచన ఉందా మీకు? ఇంతకీ నా ముఖానికి పౌడర్ డబ్బా వచ్చే యోగం ఉందా లేదా?
బస్తీకి వెళ్ళినప్పుడు తెస్తారన్నారుగా. మీరు బస్తీకి వెళ్ళేదెప్పుడు తెచ్చేదెప్పుడు? ఇప్పుడే వెళ్తున్నాను. జమీందార్ గారికి పొలం తాలూ కౌలు డబ్బులు ఇచ్చేవారుగా, అప్పుడు తెస్తాను. అందాక ఇది ఉంచు. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమి దర్జా, ఏమి టీవీ. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఇంట్లో అడుగు పెట్టగానే ముందు తమ దర్శనమే. మాటకేం గాని డబ్బని తీసుకొచ్చావు. 25,730 రూపాయలయ్యా. జమాఖర్చులు చిత్తగించాను. జమాఖర్చులకేం గాని సాలుకి కనీసం 1,00,000 రూపాయలైన ఆదాయం లేదే సాగుబడి చేయటం దేనికయ్యా? ఎరువులు కానీ 5,000 తీసుకెళ్ళావు, విత్తనాలు కానీ 2,000 తీసుకెళ్ళావు, పంపు సెట్లు వేయించానన్నావు, 10 బావులు తీయించానన్నావు. వేధవ 5,000 కోసం ఇన్ని పాటలు పడ్డం దేనికయ్యా? ఈ పొలం అమ్మేస్తే పోతుంది. అమ్మమ్మ, అంత పని చేయకండి అయ్యా. తమరే కళ్ళారా చేస్తే తమ నీడగా బతికే నా పోటీ వారికి ఏం కావాలి? ఇంకొక సంవత్సరం అవకాశం ఇప్పించండి. పోయినసారి కూడా ఇదే మాట అన్నావు. కొత్త కదా, మొదటి సంవత్సరం ఊరుకున్నాను. ఇప్పుడు అదే పాట పాడుతున్నావు. ఇదిగో వచ్చే సంవత్సరం కనీసం 1,00,000 ఆదాయం తీసుకురాపోతే నేను ఊరుకోను. సరైన వాడిని చూసి కౌలుకి ఇచ్చాను. అమ్మమ్మ, అంత పని చేయకండి అయ్యా. లక్షణంగా 1,00,000 పట్టుకొచ్చిస్తాను. ఇదిగో ఈసారికి ఇది ఇలా కాలిచ్చేయండి. వెళ్ళు. అర్జెంటుగా నాకు 1000 రూపాయలు కావాలి. ఎందుకురా? నువ్వు పెట్టే ఖర్చులంటే ఎందుకు నేను అడుగుతున్నానా? చూడనా, నువ్వు జమీందారుగా చలామణి కాగానే సరిపోతుందా? నీ కొడుకుగా సంఘంలో హోదాగా నేను తిరగలిగా? నువ్వు చెప్పేది నిజమారా? కానీ నాన్న, నీ తర్వాత ఈ ఆస్తిపస్తులను చూసుకునేది ఎవరు? నువ్వే. నేనేగా. మరి నా డబ్బు నాకు ఇవ్వడానికి బాధపడతావు ఎందుకు? త్వరగా అసలు నాకు చాలా పనులు ఉన్నాయి. సరే, ఇదిగో వెయ్యి తీసుకో. అల్లుడేమిటో హడావుడిగా ఉన్నాడు. ఏమిటి కథ? రాజులో నా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నాను. నేను రావచ్చా? నువ్వెందుకు? పిల్లిని తగ్గనెట్టుకెళ్ళినట్టు అల్లుడు మంచి వచ్చేసాడే. చూడు బావా, చూసేదే ఉంది బావా, నీకు కూడా డబ్బు కావాలి. అంతేగో ఈవేళ 100 రూపాయలు చాలు, కనీసం 500 కావాలి. ఎందుకు ప్యాకెట్లో తగలేటానుక? ఇదిగో పొద్దున్నే నిద్ర లేవడంతో నీ మొహం చూచా. ఇవాళ గ్యారంటీకి గెలుస్తా. చూడు బావా, మనం ఖర్చులు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రేపు దంపతులు కాబోయే మన పిల్లల ఆస్తుల్లో తగ్గిపోతుంది. అది గుర్తుంచుకో. అది అలా గడ్డి పెట్టి అన్నయ్య. పొద్దుస్తమానం పేకాటి పిచ్చేదని పెళ్ళాం పిల్లలకి నగాలట్టే చేయించాలని చేసేమన్నా ఉందా? అన్నయ్య నువ్వే చెప్పు. అమ్మాయికి నెక్లెస్ కోసం ఆర్డర్ ఇచ్చి ఎన్నాళ్ళైంది? నిజమేనమ్మాయి. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నగలవాడికి ఇచ్చి మిగతా 100 బావుకు ప్యాకాడుకోవడానికి. మళ్ళీ నాకు ఎవరు? బలబలే, నేను అప్పులే అనుకున్నా నువ్వు పప్పులో కాలేస్తావని. నన్ను గుర్తుపెట్టలే చూసినా? నానే బాగున్నా? చాలా బాగున్నా. అమ్మ బాగున్నా? అవును, పట్టు చీర కొనిచ్చేదాకా నా ప్రాణం తీసి గౌనేసుకొచ్చావేంటి? ఆ చీరే మామయ్య, ముక్కలు చేసి గౌను కుట్టించుకున్నా. బాగుందా చూసినా? చాలా బాగుందమ్మా. వెళ్ళి నీ గదిలోకి ఆడుకో. సరేలే. ఎంత? అయ్యా అడుపెట్టు. వెంకయ్య, అయ్యా గీత ఏం చేస్తుంది? గదిలో ఉన్నారండి. గీత, ఏమిటమ్మా ఇవాళ ఇంట్లోనే తిరిగా కూర్చున్నా? హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఓహో, అయితే నీకేమన్నా డబ్బు కావాలా? అక్కర్లేదు మావయ్య, కావాలంటే నేనే అడిగి తీసుకుంటాను. సరేనమ్మా, నాకు లాయర్ దగ్గర కాస్త పని ఉంది. మావయ్య, ఏమ్మా? మా ఫ్రెండ్స్ అంతా మన ఎస్టేట్ ప్రాంతాలు చూడాలనుకుంటున్నారు. దాన్నే ఉందమ్మా, తప్పకుండా వెళ్ళండి, నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య. వస్తానమ్మా.